For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ద్వాదశముఖి రుద్రాక్ష. ఈ ద్వాదశిముఖి రుద్రాక్షను కనుక మనము 12 ముఖాలు ఉంటాయి అన్నమాట, 12 దారులు ఉంటాయి రుద్రాక్షకి. వీటిల్ని ధరించడం వల్ల మనం ఏమవుతుందంటే ఒక్కొక్క చోట మనకి ఒక్కొక్క ముఖం ఉండడం వల్ల 12 ముఖాలు కలిగినాయి. మనకి ఎక్కడ దొరుకుతాయంటే నేపాల్ అడవుల్లో దొరుకుతాయి. జోజ్పూర్, తర్వాత ఈ యొక్క నేపాల్ ఫోక్రా, జెన్నీ అని ఇతర దేశాల్లో అన్నిటిలో కూడా శివపురి అరణ్యాలు, ఇలాంటి అరణ్యాల్లో ఇది దొరుకుతుంది. మనకి ఈ యొక్క 12 ముఖాలు కలిగినటువంటి ఈ యొక్క రుద్రాక్షను ధరించడం వల్ల ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని మనం ఎన్ని లక్షల సార్లు చేస్తామో అన్ని లక్షల సార్లు అవసరం లేకుండా కేవలం ఒక్కసారి మాత్రమే ఈ యొక్క రుద్రాక్షను ధరించినటువంటి వాళ్ళు జపించడం వల్ల అంత శక్తివంతులు అవుతారు, అంత శక్తివంతమైనటువంటి జీవితం మీకు ఇస్తారు అని చెప్పొచ్చు. మనం ద్వాదశ ఆదిత్యులు మనకు 12 మంది ఉన్నారు. అందులో సూర్యనారాయణ మూర్తి ఒకటి. ఇది సూర్యనారాయణ మూర్తికి ఇది ప్రతీక అనమాట. ఈ ద్వాదశ రుద్రాక్ష అనేటటువంటి, ద్వాదశముఖి రుద్రాక్ష అనేటటువంటిది ఎవరికైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళ యొక్క ముఖ్యంగా ఆరోగ్య సమస్యల్ని మనం తొలగించవచ్చు. ఈ యొక్క ఆదిత్యుడు ఏమిటండి, మనం ఏం చేస్తామండి అంటే మనకి రోగాల నుంచి నాశనం చేసేటటువంటి వాడు, విముక్తి చేసేటటువంటి వాడు. ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నారు. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క మనము ఈ యొక్క ఆదిత్యుడిని మనం ప్రసన్నం చేసుకుంటామో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాయిని ధరించినటువంటి ఈ ఫలితం కలుగుతుంది. ఈ యొక్క రుద్రాక్ష పోషణ మనం వేసుకోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంతకి కూడా ఎన్ని మీరు టెస్టింగ్లు చేసినప్పటికీ కూడా నార్మల్ అని వస్తాయి మీకు. అటువంటిది మీకు ఇది ధరించిన తర్వాత ఏమవుతాయి, నార్మల్ కాదు, రోగం డయాగ్నైజ్ అవుతుంది. డయాగ్నైజ్ అయినటువంటి రోగాన్ని నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. మనకి దీనికి చేయాల్సినటువంటి మంత్రం ఏంటంటే ఓం సూర్యాయ నమః, ఓం క్రోం క్షౌం రౌం నమః అనేటటువంటి మహామంత్రంతో మనము సూర్యనారాయణమూర్తిని నమస్కారాలు చేసుకోవాలా. ఈ రుద్రాక్ష పూసలకి ఏవి నియమాలు లేవు, మీకు అన్నీ తినొచ్చు, అన్నీ తినొచ్చు. కేవలం ధారణ ఒక్కటే మాత్రం రుద్రాక్ష మాలకి మీకు అంతగా సెంటిమెంట్స్ ఉంటుంది. పెట్టుకునేటువంటి వాళ్ళంతా కూడా బయట పక్కన పెట్టుకొని వెండిలోనో మరి బంగారంలోనో చేస్తారు కాబట్టి అలా తీసి తర్వాత వెంటనే వేసుకొని అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ మంచిగా చెప్పినటువంటి రుద్రాక్షను ధరించండి, శుభమైనటువంటి ఫలితాలు పొందండి. శుభమస్తు.